వీక్షకులందరికీ నమస్కారం. విద్యారంగంలో కూడా సమూల మార్పులు వస్తూ ఉన్నాయి. సహజంగా ఏ కోర్సుకి అయితే డిమాండ్ ఉందో, ఏ కోర్సు చదివితే వెంటనే ఉద్యోగం వస్తుందో, వెంటనే ఉద్యోగం రావడంతో పాటుగా అత్యధికంగా ప్యాకేజీలు దేంట్లో ఉన్నాయి అంటే జీతాలు ఏ రంగంలో చదువుకుంటే జీతాలు వస్తాయి అత్యధికంగా ప్యాకేజెస్ అనే దానికి సంబంధించి ఆయా కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. గత 2-3 దశాబ్దాలుగా ఐటీ రంగం దూసుకుపోతూ ఉంది. ఐటీలో కూడా ఇంకా మరలా తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీలు, డేటా సైన్స్ అని ఇక రకరకాలు వచ్చాయి. దీంతో ఇక ఐటీ రంగంలో కూడా ఏవైతే 2.5 దశాబ్దాల కిందట, 2 దశాబ్దాల కిందట, లేదంటే 15 సంవత్సరాల కిందట వచ్చిన ఆ టెక్నాలజీస్ అన్నీ అవుట్డేటెడ్ అయిపోయి నూతన టెక్నాలజీస్ అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అభివృద్ధి చెంది అసలు ప్రోగ్రామింగ్ రాసే వాళ్ళతో పనే లేదని చెప్పేసి గూగుల్ CEO సుందర్ పిచాయ్ స్పష్టంగా చెప్పారు. అందువల్ల ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు ఛాలెంజ్గానే మారింది. ఎప్పుడో నేర్చుకున్న కోర్సులతో ఆ ఉద్యోగాన్ని కంటిన్యూ చేయడం సాధ్యం కావడం లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. కొత్త కోర్సులు నేర్చుకోవాలి. అవసరమైతే ఆ కొత్త కోర్సుతో వేరే ఉద్యోగంలోకి మారాల్సి ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా తాజాగా జరిగిన సర్వేలో ఏ ఉద్యోగానికి, ఏ రంగంలో ఏ ఉద్యోగాలకి అత్యధికంగా ప్యాకేజీలు వస్తూ ఉన్నాయి, టాప్ 10 ఉద్యోగాలు ప్రపంచంలో ఏంటి అనే దాని మీద ఒక ప్రముఖ సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ని మనం పరిశీలించినట్లయితే ఆ రిపోర్ట్ ప్రకారం ఏ రంగాల్లో అత్యధికంగా ప్యాకేజెస్ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. సాఫ్ట్వేర్ డెవలపర్కి సగటున మంచి సీనియారిటీ అనుకుంటే 1,10,45,640 జీతం అంతా ఉంది. అంటే నెలకి ఈ ప్యాకేజీ 9,20,470 రూపాయలు ఒక నెలకి. ఇక ఫైనాన్షియల్ మేనేజర్ మంచి సీనియారిటీ ఉంటే 1,34,21,100 రూపాయలు సంవత్సరానికి ప్యాకేజీ ఉంది. ఇది నెలకు వచ్చేసరికి 11,18,425. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ కన్నా కూడా ఫైనాన్షియల్ మేనేజర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పెద్ద ప్యాకేజెస్ అందుతూ ఉన్నాయి. అయితే ఫైనాన్షియల్ మేనేజర్ జాబ్స్ తక్కువ ఉంటాయి, సాఫ్ట్వేర్ డెవలపర్స్ జాబ్స్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనే విషయాన్ని గమనించాలి. ఇక కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్ ఏడాదికి 1,42,09,600 రూపాయల సగటు జీతం అంతా ఉంది. మరి నెలకు వచ్చేసరికి 11,84,133 రూపాయలు. ఏడాదికి 1,42,00,000, నెలకు వచ్చేసరికి 11,84,000 పైగా జీతం అందుకుంటూ ఉన్నారు. సాఫ్ట్వేర్లో సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ మేనేజర్కి మంచి డిమాండ్ ఉంది. ఇక జనరల్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్ 97,90,680 రూపాయల జీతం పొందుతూ ఉన్నారు ఏడాదికి. ఇక నెల జీతం వచ్చేసరికి 8,15,890 రూపాయలు. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్లోకి వచ్చేసరికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ మేనేజర్ ఏడాదికి 97,90,680 జీతం, నెలకి 8,15,890 రూపాయలు పొందుతూ ఉన్నారు. ఇక ఆ తర్వాత రంగాల్లో మనం పరిశీలించినట్లయితే నర్సు ప్రాక్టీషనర్, రిజిస్టర్ నర్స్, మేనేజ్మెంట్ అనలిస్టు, డేటా సైంటిస్ట్. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది డేటా సైంటిస్ట్. సగటున ఏడాదికి 93,44,000 జీతం పొందుతూ ఉన్నారు. సో నెలకు వచ్చేసరికి 7,78,000 సగటు జీతం వస్తుంది. భారతదేశంలోనే డేటా సైంటిస్టులకి నెలకు 3 లక్షల నుంచి 4 లక్షలు, 5 లక్షల జీతాలు కూడా భారతదేశంలో కూడా అంతా ఉన్నాయి. ఇక ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టు, అకౌంటెంట్ అండ్ ఆడిటర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, ఇక లాయర్, పోస్ట్ సెకండరీ హెల్త్ సబ్జెక్ట్ టీచర్, వీరందరికీ 7 లక్షల నుంచి 8 లక్షల వరకు నెలకు ప్యాకేజీలు పొందుతూ ఉన్నారు. ఈ విధంగా భారతదేశంలో ఈ రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటికి తోడు కన్స్ట్రక్షన్ మేనేజర్కి నెలకి 7 లక్షలు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ అండ్ మార్కెటింగ్ స్పెషలిస్ట్కి 5 లక్షలు, కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్కి 7 లక్షలు, ఫిజిషియన్ అసిస్టెంట్కి 9 లక్షలు, మార్కెటింగ్ మేనేజర్కి 11 లక్షలు,
సేల్స్ మేనేజర్కి 9 లక్షలు. ఈ విధంగా ఆయా సంస్థలను బట్టి సాలరీస్ కూడా మారుతూ ఉంటాయి. ఎంఎన్సి సంస్థలు జీతాలు అదే క్యాడర్లో ఉండే పోస్ట్కి ఒక రకమైన జీతం ఉంటే, దేశీయంగా ఉండే సంస్థల్లో మరొక రకంగా ఉంటుంది. ఈ విధంగా ఇది యావరేజ్ సాలరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉన్నాయి, ఏ రంగాల్లో ఏ పోస్ట్కి ఎంత డిమాండ్ ఉంది అనేది తాజాగా వచ్చిన రిపోర్టు. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఏ రంగాల్లో ఎంత డిమాండ్ ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.